ఛాన్స్ వచ్చినప్పుడు నేర్చుకోవాలి. వేసిందే మీకు తెలియదు. పిల్లలు లాగా ఉండండి. ఇంత కష్టపడి చేసుకునేదంతా వృధా అయిపోద్ది. మాడినట్టు ఉంటుంది మళ్ళీ కాలుతాయి కష్టపడుతుంది కానీ నువ్వు చేతి కానీ తర్వాత చేతి కానీ పిండి కలగని అమ్మా ఈ కూడా తీసేసి ఈ పిండి కూడా కలిపేసాము దాంట్లో. ఈ పిండి ఇవి చేసి కూడా ఈ ఎందుకు అన్న పాపం చేసి నేను ఇది గోల్ చేస్తా. వచ్చి చెట్లు కొనుక్కోవాలి దానికి అట్లా చేయాలా పిల్లలు అనేవాళ్ళు అని నేర్చుకోవాలా, అంతేగాని నేనే చేస్తా నాకు వచ్చు ఇంట్రెస్ట్ ఉండటం మంచిది అమ్మా, కానీ కొద్దిగా నేర్చుకోవాలా. ఒకసారిగా పెద్దగా కావాలన్నా నాకు పచ్చి ఎట్ట చేస్తుండ్రా అని చూడు, నేర్చుకో. ఎప్పుడన్నా కొద్దిగా చెయ్యి. ఫస్ట్ అమ్మా ఫస్ట్ అయ్యింది దాంట్లో చూడు ఎన్ని హోల్స్ ఉన్నాయో అట్ట. ఇది చూడు ఎట్లా ఉందో. పప్పు ఉంటామా అప్ప ఉంటాను ఎట్లా చేస్తుందో ఎట్లానేనా అది ఈ మూల ముందే చెప్తున్నాను. నాది ఎట్లా నాది నేను నీది నాదేం కాదు. అంటే ఏదైనా తినచ్చు. వాళ్ళు వచ్చింది ఆ గొడవ తెలిసిపోతాను. నాది నాకు అత్త నాది నాది చెప్పైతే నాది నేనే జరుగుతా. నాది నేను జరుగుతా. ఫస్ట్ పిండి కొద్దిగా కలిపండావా, కొద్దిగా పిండి ముద్ద పిసకండి. అట్లే చేత పొడి పొడిగా ఉంటుంది కదా, అది ఎలా పడిపోతుంది. కలిపి పెడితే మామూలు కూడా కలుపుతుంది కానీ పొడి నేను పిండి మొత్తం ముద్దలా చేయాలి. అక్కడ నేను చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అన్నాను. కొంచెం పిండి చేతిలోనే కొద్దిగా నలుపుకోండి. చేతులు చిన్న చిన్న ముద్దలే కొంచెం నలపండి. కలిపి నాయనమ్మ కొద్ది కలుపు అంతకాలమా కొద్దిగా పిసుకు చేస్తుంది. దాన్నే కొద్దిగా పిసికి వాళ్ళకి ఈ ముద్దలు అట్లా చేసుకుంటారు. తీసుకుంటారు దీంట్లో తీసుకుందాం దీంట్లో తీసుకోవాలి. ఎందుకంటే కరెక్ట్ చేసినప్పుడు నూనె వేసుకొని చేయాలి. అవి డోర్ వేసాక మరి ఒక్క తిరుగుతున్నాము. అది అది అనుకుంటే మేము సింగులో ఏమన్నా ఇంట్లో మంచం పడుకున్నా నేను, అది ఉడికొచ్చి మంచం తీసుకోపోయింది తల్లి వచ్చి. పాప్కార్న్ తెచ్చుకుంది అమ్ములు ఊరి నుంచి వచ్చేటప్పుడు బస్ స్టాండ్.
పోటీ మరీ కొట్టి పేపర్ని కూడా ఆపుకొని ఉంటుంది బాగా అంతా వాళ్ళ సంతానంలో పెళ్లి చూస్తే తమ వరకు మంచిది కొట్టేసిన ఏముంటుంది పాపం ఇంపాంది ఆ పాపం మధ్యలో ఎవరంటే ఏమంటారు వస్తుంది కదా అవి ఆసిడ్ బ్రేక్ ఇటు ఇవన్నీ దాంట్లో మళ్ళీ మాడవద్దు లైట్ కావాలి పచ్చి ఉంటాయేమో అనిపిస్తుంది. ఆడితే కరకరలాడుతాయి ఫస్ట్లో మంచిగా ఉంటుంది తర్వాత లేదు అడే మాకు లైటింగ్ తీసే అట్లా చాలు ఇంకా కాయ అమ్మాయి అని కొద్దిగా మందం ఉంటాయి. పోతే మంచిగా ఉంది అదే బాగా అదే ఎగిరి వచ్చి దాంట్లో పడేది నమ్మకాన్ని అన్న ఎంత తీసి పక్కగా అది ఎగిరి వచ్చి ఇక్కడ తిరుగుతుంది అది అమ్మ వాళ్ళు పెట్టాలి కుమ్మ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి పెట్టాలన్నది పెద్దలు కదా మాకు పెద్దోళ్ళు కదా జస్ట్ కదా ముందే వచ్చినాను. పోటీ చేస్తారు ఎందుకు వాడుతున్నావు మీరా పంచుకున్నాం చిన్నది తీసుకొని సరే నాకు రెండు ఇచ్చేసి రెండు ఇస్తా ఆగవయ్యా నాన్న వచ్చింది నానే కదా పోటీ పడతాను ఇక ఇంత జాతర ఇప్పుడు నువ్వు అయితే చేసావు కానీ అసలు ఏం చెప్తున్నా పప్పు నలకుండా ఇట్లా పోటీ లేదే పప్పు మందం అయితే వచ్చింది డాడీ అవన్నీ చెప్పు డాడీ పోటీ పోటీ పప్పు అటు ఇటు ఉడికిద్ది. ఉడికింది పప్పు మందం వచ్చింది నడకూడదు పప్పు మళ్ళీ అన్నిటికీ మధ్యలో దాటండి నేనే పెట్టినాను కావాలని వాడలేదు డాడీ అవన్నీ పోటీ 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 అంటున్నాడు. పోటీ వాడికి ఎప్పుడు పోటీ ఉండాలా, బతుకంతా పోటీ. ఎవరన్నా పోటీ ఉంటేనే వాడి పని చేస్తాడు, లేకపోతే చేయడు. అదే నీకు పని చేయాలంటే నీకు ఒక పోటీ ఉండాలా.
సొంతంగా చేద్దాం అన్న పట్టుదల ఉండదు. నాన్న కూడా అంతే. ఉమ్. వాడు కూడా కొట్టించుకోవాలి అవతలకి కొడుకు. అంతేనే కాదు గెలవచ్చు ఈజీగా. పోతుందా నేను లేను. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మరి అంత కోపం మరి నల్లగా మామూలుగా లేదు అలా. కరకలాడితే కాసేపటికి ఆ వేడి తగ్గిపోతే ఆపేయమ్మా కరకలాడేది. అవి మనం పలసాగా పెట్టుకోవాలి తెలిసిన ఫ్యాన్ కింద మూత పెట్టినా ఆ మెత్తదనం మళ్ళీ వేడిపోద్ది. వేడి అంతే ఉంది. పేపర్ మీద ఆరబెడతాం. ఉమ్. ఎప్పుడైనా పని చేసేటప్పుడు నేర్చుకోవాలి. ఆడపిల్లలు ఒకేసారి డైరెక్ట్గా అన్నీ చేస్తానని అనకూడదు. ఏమీ తెలియదు. ఆడపిల్లలు ఎప్పుడు కూడా నేర్చుకోవాలి. నేను చిన్నప్పుడు అంతే అందరూ నేర్చుకున్నారు ఆడపిల్లలు. ఒకేసారి రానిరు, అసలు దగ్గర కూడా రానిరు పిల్లల్ని. ఇంకా మిమ్మల్ని రాణిస్తున్నాం. పోనీలే పిల్లలు అరే సరదాగా చేస్తారు కానీ తెలుసా. హెల్ప్ఫుల్గా ఉంటుంది. తింటానికి వచ్చేవాళ్ళు కదా అది కసిన వేస్తే ఇక తినుకుంటా చేయడానికి అసలు పోయేవాళ్ళం కాదు కదా. అసలు పోయేవాళ్ళం కాదు. తినడానికి మటుకు ఫస్ట్ నాకు, తర్వాత అత్తకి పెద్దకి, తర్వాత మీ డాడీకి. డాడీ అంటే రా హెల్ప్ ఈ పనులలో చేయమని హెల్ప్. మన పొలం పనులు మన చూపద పనులు తెచ్చినా వాటిలో చేస్తాను నేను హెల్ప్. మీ డాడీ తక్కువ అయ్యో మేమే ఎక్కువ చేసింది. మళ్ళీ కూడా ఏం చెప్పుకోదు. అక్కడికి కూడా పక్క నుంచి చెప్పుకోవాలి. గుడ్డ పెట్టి మా అంత వచ్చిందా అది కదమ్మా, మీరేం బడికి పోకుండా ఉంటే మీరు బడికి పోవచ్చు కదా. మరి చదువుకోకుండా అట్టమొట్టు రాలేదు ఎక్కువ బాగానే. ఇప్పుడు ఎన్ని అక్కడన్నా 5 నుంచి 6, 7 స్పీడ్ పెంచు. నవ్వుతున్నాయి ఒకటి అందుకని మళ్ళీ తీసేసి నేను చేస్తున్నాను. పెద్దవాళ్ళే కూర్చొని చేసుకుంటారు. చిన్నపిల్లలు ఊరక తిరిగి తింటామే మా పని. మీ నాయనమ్మ సుందరులు కదా చేసి సుందరులు నాకేనే వస్తుంది. ఏం హెల్ప్ చేయరా? నాకు చేయడం రాదు. మగపిల్లలను చెయ్యరా, ఆడపిల్లలే అంత వయసులో ఎవరైనా హెల్ప్ చేస్తారా? ఇగో చెల్లి అంత వయసులో ఎంత చిన్నప్పటి నుంచి నేను కింద కడిగేవాళ్ళు, నీళ్ళు తెచ్చేవాళ్ళు, ఇంట్లో పని చేసుకున్నారా. వంట పనులు ఎక్కువ చేసేవాళ్ళు కాదు. చెయ్యరు, చెప్పరు అసలు వంట పనులు. వంట పనులు నాకు తెలియదు అసలు. మీరు చేసే వయసులో వచ్చే పనులు ఏంటంటే ఇల్లు ఊడవటం, అట్లు తోవటం, బట్టలు కూడా ఉతుకుతారు. నేను 4 పనులు చేసాను. నా బట్టలు ఉతుకోవచ్చు. అది అంతులు కలిగితే నేను కసు కూర్చాను. అది మిషన్లో బట్టలు వేస్తే నేనేమో పనులు చూసాను. వెరీ గుడ్. అప్పుడు డబ్బులు ఇచ్చారు. తర్వాత ఇద్దాం అనేసి చదువు మానేసాను. అవును, చేయడానికి టైం కూడా ఉండదు. దాని డబ్బులు కూడా అట్లా చేసినా ఇవ్వట్లేదా? ఖచ్చితంగా డబ్బులు ఇచ్చామని బిజీ అయిపోయి ఇంకా చదువుల్లో చదవట్లేదని వదిలేసి గట్టిగా పనులు.
నేను ఎంత చదివినా బుర్ర కన్నా బుర్ర కాదు. అయ్యో నీ బుర్ర పెద్దదే. అమ్మో, మామూలు బుర్ర కాదు ఇది. అది మామూలు బుర్ర పెద్దదే కానీ నువ్వు ఆ మాట మర్చిపో. అంతేగాని అంతే ఉంటుంది. అంత కవరింగ్ చేసుకుంటుంది నువ్వు. మర్చిపో నీకు కూడా తక్కువ ఇంకొరై మాకు మమ్మల్ని పిచ్చోండి లేవా. ఏమైనా బుర్ర ఏమి ఎక్కదు. చిన్నదైతే ఏమి ఎక్కించుకోవచ్చు, తొలి ఎక్కించుకోవచ్చు. అదిస్తే ఆటోలో తక్కువ మంది అవుతుంది. నాది ఆటో ఇడ్లీ వేసినా అందులో పడేవు కూర్చొని నేను అది నా బ్రెయిన్ ఆటో కదా బ్రెయిన్. పొద్దున్న నిద్రమంపు కూడా బాగాలేదు. ఆ మంచం నుంచి మంచం మీద వేసిన అమ్ములు ఎందుకో కొట్టిండు ఒకసారి. నేను గుర్తే రాలేదు. కోడిగుడ్డు కింద పడేసింది కానీ కోడిగుడ్డు కింద పడేసింది కొట్టిండు అని చెప్పేసింది కూడా. అదే సినిమాలో ఉంది ఎగ్జామ్ ఆయనకి పోయినోడు గొప్ప కాదు ఈ మాట చెప్పటం అలకనైపోయింది అని. అది అలకనైపోయింది. అదే ఆయనకు మార్గం ఉండదులే అనటానికి మట్టి లేదేమో అన్నట్టు. ఇంట్రెస్ట్ అంటే బుర్రగా అదే పట్ల అదేమయ్యా అది కూడా అనుకోనే ఇగో ఇగో చేస్తాను చూసుకో అట్లా అని నేను బోరు నాకు రాట్లని నేను రావట్లేదండి అంతే. సేమ్ ఇదేనయ్యా ఇదే పాట అయ్యా నాది కూడా. నాకు రాట్లని వదిలేసుకొని కూర్చుంటే పెట్టుంది పని నాది. ఆ క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్కువ లెసన్ అర్థమైతే సేపు నీకు వచ్చుగా నీకు రాయరాదు క్వశ్చన్ ఆన్సర్స్ అర్థం అవునండి అదే చెప్తున్నాను. అది మమ్మీతో ఎందుకు తెప్పించుకుంటారు లెసన్స్. నాకు చిన్నప్పుడు లేదు. నాకు తెలివి కొద్దిగా పో. నాకు చిన్నప్పుడు లేదు. స్టోరీ చెప్తానే అసలు మొత్తం సపోర్ట్ పడిపోయిందనుకో నిలకదేవు సపోర్ట్ ఉండబట్టే సపోర్ట్ అంటే ఎట్లా. మా డాడీ సపోర్ట్ ఉంది. ఏమన్నావు నాకు చదువు ఎక్కట్లేదు, నాకు అర్థం కావట్లేదు, నాకు తెలివి లేదు అని. అరే తెలివి లేరా చదవని మాకు అని నేను వదిలేస్తా. చదవమన్నా కూడా నేను వదిలే చదువు రాదు అని వదిలేయమని చెబుతా. నేను అరవనేను కొట్టనేను చదువు విషయంలో. ఆడికి ఎంత సంతోషంగా అయ్యో మీరు చదివి బాగా తెచ్చున్నారు రాలే. మీరు చదివి వరకు మీరు చదివిరగా అనేవాడే. అప్పుడు చెప్పేవాడు చదవద్దా చెప్పేవాడు కాదు అటు అనేవాడు కానీ మరి మొండి చేసేవాడు చెప్పేవాడే. తీసేయాలి నా కాలు అవుతుంది కాసేపు ఆడితే తగ్గుతాయి అన్న నీకు. మరి మాడితే మాడట్లేదు. మాడిపోతే పర్లేదు. కరకర రాదు. ఈ వేడి తగ్గితే నీకు కరకర రాదు. అయ్యా పిండి అయిపోతుందంటే ఇక్కడ ముద్దలు లేవా? నూనె అయ్యాను కొంచెం దీంట్లో. కూర్చొని మా కాలు మడత పెట్టి కూర్చొని కాలు సరిపోతే బాగుంది కదా. కొద్ది ఉప్పు సరిపోయినట్టు బాగుంది. అబ్బాయి ఇంకేమన్నా ఇందాక వద్ద కసేపు బాగోలేదు అందుకని ఆ ఉప్పు అది నిజమేలే కానీ కొద్ది తక్కువైనట్టు కనిపించింది అని చెబుతున్నాడేమా. మాత్రం ఉప్పు తింటారు సిటీలలో. ఇట్లాగే ఉప్పు ఎక్కువ తినరు.
డాడీకి దేంట్లో చాలా విషయాలలో ఉప్పు తక్కువేదంటారు అన్ని వంటలలో. ఇది కూడా టేస్ట్ వాళ్ళు లిమిట్ దాటారు అసలు. మనమన్నా ఐటెం అంటే అసలు ఉప్పు కారం వేసుకొని ఆహా అని తింటాం కానీ అవునన్నా వాళ్ళు అసలు కాదు. కొలత పోసినట్టే ఇన్ని గ్రాముల్లో సగంలో ఎంత అనేది కూడా లెక్క పెట్టినట్టే అసలు చెబుతారు. ఎందుకనట్టన్నా ఇంకంతే వాళ్ళు తినలేక ఇంకా రుచి తెలవ కాదు. అది వాళ్ళు ఆరోగ్యం పాడవుతుందని ఎక్కువ తింటే పాడవుతుంది. అందుకని వాళ్ళ టేస్ట్ని తగ్గించుకుంటారు. ఎంత జనాలు దానికన్నా తక్కువ వేసుకుంటారు. అందుకని కుమారాంటి ఫేమస్ అయింది. కుమారాంటి అందుకే చెప్పదు అర్థం కాదు. కారం తక్కువ అవ్వ నాకు తెలిసిందో తెలుసా, మొన్న 5 కేజీలు మటన్కి పాల్గొండ కొరతే ఎంత అల్లం వేసింది. 1 కేజీ అల్లం కాదు ఎంత మసాలా అనుకున్నాను. నూనె కారం చికెన్ అంతే అంతే. నూనె కారం మసాలా మాటల్లోనే ఫేమస్ పెట్టున్నాము. మాటల్లో మంచితనంలో మాట్లాడే మాట అంత కోపం ఉండదు. డాడీతో ఎట్లా మాట్లాడుకుంటారు అంత కోపం లేకపోతే అంత ఫేమస్ అయింది. వంట చేసుకుంటే ఫేమస్ ఎక్కువ అదే వెయిటర్స్ పెట్టుకొని ఉంటే వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ అమ్ముడు వాళ్ళ పిల్లలే సరిపోయినారా. బయట వాళ్ళు ఎప్పుడు లేరు వాళ్ళకి, అందరూ వాళ్ళే. కుమారాంటి కదా బిజినెస్ చూసి వాళ్ళు హెల్ప్ చేస్తారు. కుమారాంటి డాడీ కన్నా చిన్నదా పెద్దదా? చిన్నదే కొడుకు పెద్దగా ఉండడుగా. మరి నాకు కూడా పుట్టినట్టు తేజ్ గారు 7 సంవత్సరాల ముందు పుట్టుంటే ఎట్లుండేవాడు అంటే ఇప్పుడు అన్నకాడికి నా వయసు కాదు పెద్దది మన వయసులో ఉన్నా. అదే అక్కడే నాకు వయసులో మన ఆమె బొద్దుగుండ పెట్టావా అంటే బొద్దుకుంటాం కాదు, పిల్లలు పెద్దోళ్ళు ఉంటారు కదా. అంటే పెళ్లి తొందరలో అయ్యి వెంటే పిల్ల పుడితే అంతే ఉంటుందేమా. వీడియో పెట్టావు అట్లాగే ఆన్ చేసి వీడియో వైనం లేదు కైనం లేదు. అదేనా చేసే పద్ధతి? కరెక్ట్గా తీయాలా, ఏం చేస్తున్నారో, చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు, ఎట్ట చేస్తున్నారో చూపించాలా, దగ్గర నుంచి చూడాలా. స్టోరేజ్ పెట్టండి, యూట్యూబ్లో ఇది కాదు అది పెట్టాలి. మొన్న ఎప్పుడు ఏం పెడతారు? ఇది కాదు అది. నీది మాత్రం మంచిగా ఫేమస్ అవును. నీవి 30 సబ్స్క్రైబర్స్, నాకు 10 సబ్స్క్రైబర్స్. కానీ నేను తెలుగు యాప్ వద్దం వల్ల నాకు చాలా తక్కువ అయింది. నాది ఇప్పుడు 1 year అయిందట. చాలా మంత్స్ అయిపోయింది కదా డాడీ. 31 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సగం వరకు మన ఫ్యామిలీ కూడా చేశారు. నాకైతే ఎవరు 2 చేస్తారు ఇస్తా. మీతో వాళ్ళందరూ ఫ్యామిలీయే నాకు. అందుకని 10 అది కూడా అవ్వదు. అది నాకు చేయడం కూడా నాకు లైక్ అయితే కొడతాను నేను. చూసినా అదైతే కొడతాను. చూపించాలి మీరు మాకు. నొక్కితే బ్లూ పడిద్ది, అప్పుడు లైక్ కొట్టినట్టు. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది నాకు కూడా మొబైల్లో వీడియో కింద. అరే ఇది వాట కింది వాట ఉందంటగా. 2 వేసుకోండి, 3 వేసుకోండి. కోరి వేసుకుని మొత్తం ఉంది. అంతా అంటే చికెన్
అది దొరికిందట్టు కాదు వాడిచ్చేది వాడి చికెన్ అనుకునే ఉంది దాచి పెడతాను దాచి పెట్టాలి ఏది వాడా వాడు దాచి పెట్టుకుంటుందా అది కూడా కరెక్ట్ చేస్తా